శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః తృతీయోధ్యాయః. ఈరోజు 3వ అధ్యాయము 27వ శ్లోకం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తా అహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తా అహం ఇతి మన్యతే. ఇది పద విభజన. ఒకసారి చూద్దాం. కర్మాణి కర్మలన్నీయు సర్వశః అన్ని విధముల ప్రకృతి గుణై ప్రకృతి గుణముల ద్వారా చేయబడును. ఇప్పుడు చూడండి, మనము ఈ చేసే పనులన్నీ దేని ద్వారా చేస్తున్నాము? ప్రకృతి నుంచే, ప్రకృతి గుణాల నుంచే. ప్రకృతి నుంచి మనకు 3 గుణాలు వచ్చినాయి అనుకుంటున్నాం, సత్వరజస్ తమో గుణాలు. ఈ మనం ఏ పని చేసినా ఈ గుణాలతో మిళితమయ్యే ఉంటుంది. అయితే మరి అహంకారం అంతఃకరణమందు అహంకార మోహితుడై అజ్ఞాని నేనే కర్తని అని తలుస్తున్నాడు అంటున్నాడు ఈ శ్లోకంలో. చూడండి, మనకి కర్మలేమో ప్రకృతి నుంచే వస్తున్నాయి. ఈ ప్రకృతి నుంచి అంటే ప్రకృతి అంటే మన అనుభవం నుంచే మనకి కనపడుతున్నాయి. ఈ దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నాం, వింటున్నాం, అంటున్నాం, అన్నీ చేస్తున్నాం. వీటి నుంచే మనకి ఈ గుణాలు వస్తున్నాయి. ఈ గుణాలు మన సహజంగా ప్రతి మనిషిలో 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయి. అయితే ఏ గుణము అధికంగా ఉంది, ఏ గుణము ఉండవలసినంత ఉన్నది, ఏ గుణం అసలు లేకోకుండా ఉన్నది? తమో గుణం అయితే అందరిలో ఎక్కువ పాలే కనపడుతుందేమో. సత్వగుణము అసలు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారేమో. రజోగుణం అందరిలోనూ ఉంటుంది. రజోగుణం ఉండకపోతే మనం చేయలేము ఇవన్నీ. అంటే ఈ గుణాల వల్లనే మనం ఇవన్నీ చేస్తున్నామని చెప్తుంది మనకు శాస్త్రం. ఇక్కడ నిన్నటి శ్లోకంలో మనం ఏమనుకున్నాము ఒకసారి నాకు, పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో అంటే ఫలాసక్తితో ఆచరించుచు అజ్ఞానులను బద్ధులను భ్రమలోకి లోను చేయాలి. ఇప్పుడు చూడండి, తెలిసిన వాడు తెలివైన వాడు, నిన్న మనం అనుకున్న మాట, తెలివైన వాడు జ్ఞాని తాను చేసే పనులని ఫలాసక్తి, నేను ఇది చేస్తే నాకు లాభం అనేటువంటి ఆశతో చేస్తే ఇతరులు కూడా అలాగే చేస్తారు. అంటే జ్ఞాని అనేవాడు, తెలుసుకున్నవాడు ఫలాసక్తి లేకుండా తన డ్యూటీ, తన పనిని తాను చేయాలి అని చెప్తుంది. అలా చెప్పి ఆ కర్మల యందు వారికి మనము చేసే పనుల్లో అశ్రద్ధ కలిగింపకూడదు. అజ్ఞానంతో ఉన్నవాడికి అశ్రద్ధే వస్తుంది. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, నేను చేస్తాను అంటారు. వాళ్ళకేమి లాభం వచ్చింది, వీళ్ళకేమి లాభం వచ్చింది, 10 మందికి లాభం వచ్చింది అన్నారు అనుకోండి, అందరూ చేస్తా ఉంటారు. లాభం రాలేదు అన్నారు అనుకోండి, ఎవరు చేయమంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి అశ్రద్ధ, అంటే వాళ్ళని ఒక మోహంలో పడేసి వాళ్ళని ఒక అశ్రద్ధ, తప్పుదో నిజం మాటలో చెప్పాలంటే దారి తప్పించడం అవుతుంది. అంటే అట్లాంటి అశ్రద్ధ కలిగించొద్దయా. పైగా తను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయొచ్చు, వారితో కూడా అట్లే చేయి. ఇప్పుడు ఏం చేయాలి? తెలివైన వాడు, జ్ఞానం ఉన్నవాడు, ఆత్మతత్వాన్ని ఎరుగున్నవాడు తాను చేస్తూ ఇతరులతో కూడా అలాగే చేయించాలి. ఇగో నీలోనే అమ్మా దేవుడు ఇప్పుడు చెప్తున్నారమ్మా, ఒక జ్ఞాని మాటలు చెప్తూ ఉన్నాడు, 4 మాటలు ఏదో విందాము అని కూర్చున్నారు, వింటున్నాం మన పోటోళ్ళమి. విన్నప్పుడు పరమాత్మ అక్కడెక్కడ చార్ధామ్ యాత్రలో వెళితేనే ఉన్నాడు అని చెప్పారనుకోండి. చార్ధామ్ యాత్ర చేస్తేనే పరమాత్ముడు ఉన్నాడు అక్కడే, శివుడు అంటే అక్కడే, విష్ణు అంటే అక్కడే అని చెప్పారు అనుకోండి. నిజంగా అంతదాకా వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళాలి, చూడాలి, నా జీవితం వృధా అయిపోయింది, నేను చూడలేకపోయాను, ఇప్పుడు నేను ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు ఎక్కడ నేను కేదార్నాథ్ వెళ్ళగలను, ఆ చలికి తట్టుకోలేనే, నా జీవితం వ్యర్థం అనుకుంటే ఎలాగండి? స్వామీజీ ఒకరోజు చెప్తున్నారు ఒక ఉపన్యాసంలో, కేదార్నాథ్ వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాగా పెద్ద ఆవిడ వచ్చింది, యాత్రతో పాటు అందరితో పాటు యాత్రకు వచ్చింది. పాపం తగు జాగ్రత్తలు కూడా సరిగా తీసుకోవాలి. అంటే షూస్ కానీ
షాలు గాని అట్లా కోటు గాని అలాంటి జాగ్రత్త కూడా లేవు. గసగసా వణికిపోతుంది చలికి. స్వామీజీ తన దగ్గర ఉన్న షాలు ఇచ్చి, అమ్మా ఇంత చలిలో మీరు యాత్ర చేస్తున్నారు అని చెప్పి అంటే, ఇది మా ముసలివాళ్ళు చేసే యాత్ర కాదయ్యా, పడుచువాళ్ళు చేసే యాత్ర అని చెప్పిందంట. మరి భగవంతుడు అనేవాడు ఇక్కడే ఉన్నాడని ఇంత దూరం వచ్చావా అని అనలేరు, అక్కడ అనకూడదు కూడా. ఆమె మాట ఏంటి, ముసలివాళ్ళు చేసే యాత్ర కాదయ్యా ఇది, కుర్రవాళ్ళు చేసే యాత్ర అంటే ఈ ముసలితనానికి ఈ యాత్ర రాలేము అని కదా, అంత చలి. మరి ఇప్పుడు పరమాత్మ ఇక్కడున్నాడని నువ్వు ఇంత దూరం వచ్చావే తల్లి, ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు కదా, ఆ పరమాత్మను గుర్తిస్తే ఎక్కడైనా ఉన్నవాడు వాడే కదా అని తెలుస్తుంది. మరి అది చెప్పాలా, ఈ ముసలితనానికి నువ్వు ఎక్కడా వెళ్ళక్కర్లేదు, నీలోనే ఉన్నాడు పరమాత్మ, దీన్ని గుర్తించి నువ్వు ఉండమని చెప్పాలా? లేదు లేదు నువ్వు యాత్ర చేస్తేనే నీకు మోక్షము, కేదార్నాథ్ వెళ్తేనే నీకు మోక్షము, మళ్ళీ జన్మ లేదని చెప్పాలా? ఏం చెప్పాలి మనం ఆలోచించాలి. ఇది జ్ఞాని చేయవలసిన పని. అది అది అంటే పరమాత్మను గురించిన ఎరుకని తెలియపరచాలి జ్ఞాని. అంతేగాని నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి చేయకపోతే లేదని చెప్పకూడదు. అది చెప్తున్నాడు. అందుకని సమస్త శాస్త్ర విహితమైన కర్మలనే తాను చేస్తూ ఎదటి వాళ్ళతో చేయించాలి అని చెప్తున్నారు అని మనకి నిన్నటి శ్లోకంలో అనుకున్నాం. ఈ రోజు శ్లోకంలో అదే విషయాన్ని, నిజానికి ఈ కర్మలన్నీ ఎలా చేస్తున్నాము, మనలో ఉన్న 3 గుణాల ద్వారానే జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా కర్మలన్నీ అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడును. ఇప్పుడు మనం ఒక వస్తువుని చూసామండి, చూసిన వెంటనే ఒక్కొక్కళ్ళకి చాలా బాగుంది ఈ పువ్వు చెట్టున అనిపించవచ్చు, ఒక్కొక్కరికి వెంటనే దాన్ని సొంతం చేసుకుందాము అనిపించవచ్చు, ఒక్కొక్కరు దాన్ని అక్కడే తుంచి నలిపేయను వచ్చు. ఎందుకు ఇలా చేస్తారు? ఎందుకు చేస్తారు? వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళల్లో ఉన్నటువంటి స్వభావం అది. ఆ స్వభావాన్ని ఎవరు మార్చగలరు? ఒకళ్ళు అనుకుంటారు అబ్బో చెట్టునే ఉందనుకోండి, సాయంకాలం వరకు ఇది చక్కగా ఎంతమందో చూసి ఆనందిస్తారు అనుకోవచ్చు. అది కాదు నా సొంతం చేసుకుందాము, దీన్ని నేను తీసుకుందాము. నీ సొంతం చేసుకుంటే ఎంతసేపు ఉంటుంది? ఇలా ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇదిగో ఈ ప్రకృతి గుణములు మనల్ని ఇలాగా చేస్తున్నాయి. కాబట్టి అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముచే మోహితములైన అంతఃకరణ గల అజ్ఞాని. ఇప్పుడు ఇది ఎవరికి ఉంటుంది? నేనే నా సొంతమే చేసుకోవాలి, నేనే అనుభవించాలి, నాకు మాత్రమే తెలిసింది అనేటువంటి అహంకారం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఆ మోహానికి లోనవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కర్మలను నేనే చేస్తున్నా, ఈ కర్మలకు కర్తను నేనే అని భావిస్తారు. అంటే ఇప్పుడు చేసే ప్రతి పని మనం ఎలా చేస్తున్నాము? చేస్తున్నది మనమే, మన శరీరమే, మన చేతులే కర్మ చేస్తున్నాయి, మన శరీరమే కదులుతుంది. కానీ దీన్ని సహకరిస్తుంది ఎవరు? దీన్ని సహకరిస్తున్నది నీలో ఉన్న చైతన్యము. ఆ చైతన్యాన్ని మర్చిపోయి నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావాన్ని పెట్టుకుంటున్నాము. అది కూడాను ఈ సహజంగా ఉన్న త్రిగుణాలతోనే కలిపి ఆ భావాన్ని పెట్టుకుంటున్నాము. ఈ గుణరహితుడిగా ఈ కర్మ చేస్తే, ఆ గుణరహితుడిగా ఈ కర్మ చేయడం ఎప్పుడు జరుగుతుంది? పరమాత్మ భావన కలిగితేనే. ఆ పరమాత్మ భావనతో పనిచేస్తే మనము గుణరహితులమే అవుతాం. కానీ సహజంగా ఇప్పుడు మనం ఇక్కడ ఇంతవరకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 గుణాలతోనే ప్రకృతిలో జరుగుతున్నటువంటి చిత్ర విచిత్రాల ద్వారానే మన ప్రవర్తనలు ఉంటున్నాయి. ఈ ప్రవర్తనను మనం సరి చేసుకోవాలి అంటే మనలో ఈ గుణాలకు సంబంధించి మనం చేస్తున్న కర్మలకు మనం అనుభవించే ఫలితాల గురించి ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్పుకున్నాం. ఓకేమ్మా? సాయి.